బాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ అంశం నిరంతరం చర్చ కొనసాగుతూనే ఉంటుంది. ఏదో ఒక నటి ఈ అంశంపై మాట్లాడుతుంటారు. లైంగిక వేధింపులు అనేవి అన్ని రంగాల్లో ఉన్న సినిమా రంగంపై ఎక్కువగా హైలైట్ అవుతుందని, మిగతా రంగాలతో పోలిస్తే అధికంగా సినిమా రంగంలో ఉంటుందని పలువురు బాలీవుడ్ నటీమణులు అభిప్రాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా అభిషేక్ బచ్చన్ భార్య నటి ఐశ్వర్య రాయ్ సమాజంలో జరుగుతున్న లైంగిక హింసను ఖండించారు. సమాజంలో చాలా మంది నిత్యం వేధింపులకు గురవుతూనే ఉన్నారు. సమస్య ఎదురైనప్పుడు ఎదుర్కొనేందుకు ధైర్యంగా సిద్ధంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు నేరుగా వాళ్ళ కళ్ళల్లోకి చూడాలి. మన శరీరం మనకు చాలా ముఖ్యమైంది. ఆ విషయంలో ఎలాంటి రాజీ పడకండి. నిన్ను నువ్వు కాపాడుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని వెనక్కి తగ్గొద్దు. మీ శక్తి అలాంటి సమయాల్లో అస్సలు తక్కువగా అంచనా వేయొద్దు అంటూ చెప్పుకొచ్చింది. ఐశ్వర్యరాయ్ వ్యాఖ్యలు మహిళల్లో చైతన్యాన్ని, స్ఫూర్తిని, శక్తిని నింపుతున్నాయంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఓ మహిళ ఎంత ధైర్యంగా ఉండాలి అన్నది ఐశ్వర్య ఎంతో గొప్పగా చెప్పారంటూ ప్రశంసిస్తున్నారు. అయితే ఐశ్వర్యరాయ్ స్పందించింది మొత్తం సమాజాన్ని ఉద్దేశించి మాత్రమే. బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఉద్దేశించి ఆమె ఎలాంటి కామెంట్ చేయలేదు. బాలీవుడ్ లో లైంగిక దాడుల గురించి ఇప్పటి వరకు చాలా మంది స్పందించిన సంగతి అయితే తెలిసిందే. కంగనా రనౌత్, విద్యా బాలన్ సహా చాలా మంది సీనియర్ భామలు తమ అభిప్రాయాల్ని ఇలా పంచుకున్నారు. ఇటీవల మలయాళ పరిశ్రమని జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలనం రేపిన వేళ ఆ కాక బాలీవుడ్ ని కాస్త కంగారు పెట్టింది.